ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలకు నీ యొక్క జ్ఞానాన్ని నేర్పించుండగా గ్రహించుకునే మంచి మనసు, చెప్పే జ్ఞానం నాకు కూడా దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, వచ్చే ఆదివారం పాఠం చెప్పేస్తున్నాను. ఏంటంటే తల్లి నీకు ఇచ్చిన పేరు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అని సమాజం చెప్తుంది. అవునా? సమాజంలో ఎన్ని వింతలు ఉన్నాయంట? ఇంగ్లీష్లో ఏమంటారంటే 7 వండర్స్. పాఠం ఏంటంటే ఏవి అద్భుతాలు, ఏవి అద్భుతాలు. ఇంగ్లీష్లో వాట్ ఈస్ వండర్స్. తాజ్మహల్ మళ్ళీ కట్టొచ్చా? దాని బావు లాంటిది కట్టొచ్చు అని చెప్పాను మనం మీకు. అవునా? కాబట్టి తాజ్మహల్ వింత అయితే తాజ్మహల్ కన్నా మించింది కడుతున్నారు కాబట్టి అది వింత అయిద్దా? అంటే మనిషి చేసినవి ఎప్పటికీ వింతలు లేదా అద్భుతాలు కావు. దేవుడి చేసినవే అద్భుతాలు. ఈ భూమి మీద జంతువులు తెలుసు మీకు. 6 దినాల సృష్టిలో ఉన్న ప్రకృతి, పంచభూతాలు, పక్షులు, జంతువులు, పురుగులు, మొక్కలు, విత్తనాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిలో ఏది కూడా మాట్లాడలేదు. చెట్టు మాట్లాడద్దా? పుట్ట మాట్లాడద్దా? విత్తనం మాట్లాడద్దా? కాకి మాట్లాడద్దా? పిచ్చుక మాట్లాడద్దా? కోడి మాట్లాడద్దా? ఆవు మాట్లాడిద్దా? గేదె మాట్లాడిద్దా? కోడి మాట్లాడి చెప్పండి. ఏది మాట్లాడదు. మరి మాట్లాడేది ఎవరు? కొంచెం చార్మినార్ మాట్లాడద్దా? అది వింత. మరి వింత ఎవరు? మాట్లాడే మనిషి. మనిషి కాదు, మాట్లాడే మనిషి. ఏది వింత? మాట్లాడే మనిషి. ప్రకృతిలో మీరు చూసే ప్రతిదీ వింతే. 10 రోజులు 15 రోజుల్లో వర్షం పడింది. హరిబాబు చెప్పిన పాఠం గుర్తుంది నాకు. గుర్తుందా మీకు? మేఘ సందేశం. చాలా బాగా చెప్పాడు ఆ రోజు. మేఘ సందేశం. ఎంత నీరుని మేఘాలు మోసుకెళ్ళిపోయినాయో చూడండి. ఇది అద్భుతం. తుఫాను అద్భుతం, వర్షం అద్భుతం, సూర్యుడు అద్భుతం, చంద్రుడు అద్భుతం. ప్రతిరోజు వెళ్ళిపోతున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు. అంటే ప్రకృతిలో మీరు చూసే ప్రతిదీ అద్భుతం. నడిచే జంతువు అద్భుతం, ఎగిరే పక్షి అద్భుతం, నీటిలో ఈదే చేప అద్భుతం. నీళ్ళల్లో పడితే మనం బ్రతుకుతాం, చచ్చిపోతాం. మరి చేప చచ్చిపోదేంట్రా? చేప బయటకు వస్తే చచ్చిపోతే, మనం నీళ్ళలోకి వెళ్తే చచ్చిపోతాం. అద్భుతమా కాదా? అద్భుతం. కావున దేవుడు చేసినవే వండర్స్ లేదా అద్భుతాలు. మనిషి చేసినవి వండర్స్ ఎప్పటికీ కావు. ఇది అందరూ తెలుసుకోలేరు. వచ్చే వారం పాఠం చాలా చిన్న పాఠం. మీ అందరి గిఫ్ట్ ఏంటంటే పెన్సిల్ బాక్స్. 25-30 రూపీస్ ఉంటుంది. పెన్సిల్ బాక్స్ వచ్చేది వారం అందరికి. అందుకని చాలా సింపుల్గా చక్కగా నేర్చుకుని వచ్చేసేయండి. రాని పిల్లలు ఎవరికి కూడా ఈ పేపర్ ఇవ్వద్దు. ఓకేనా? ఎందుకు ఇవ్వద్దు అన్నా నేను ట్యూషన్లో చెప్తాను. అడిగితే ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇస్తామన్నారని చెప్పండి. ఓకేనా? చాలా కష్టపడి హరిబాబు అనే ఇంటి దగ్గర ఖాళీ లేకపోయినా రాసుకొచ్చాడు ఈ పేపర్. హరిబాబు అనే కృష్ణ అనే రాసుకొచ్చారు. వాళ్ళు చాలా పనులు ఉంటాయి. చాలా పనులున్నా సమయాన్ని వెచ్చించి రాసుకొచ్చారు. పేపర్ ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. చర్చికి రాని పిల్లలకి ఈ పేపర్ ఇవ్వవద్దు. ఓకే? ఏం తేలుతుందో చూద్దాం. సరే, ఇది వచ్చే ఆదివారం పాఠం. కష్టమా సుఖమా? చాలా ఈజీ. అది బ్యాచ్ 2 వాళ్ళది, బ్యాచ్ 1 వాళ్ళది. బ్యాచ్ 1 వాళ్ళ పాఠం వినండి. నిన్న ఆదివారం సాతాను గురించి స్టార్ట్ చేశాను అన్నప్పుడు నాకు మనసులో డౌట్ వచ్చింది. ఇది ఎక్కడో కొడద్ది అనుకున్నాను, కొట్టేసింది. సరే, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ పాఠం ఏంటంటే అపవాది గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. సృష్టి పతనం. సాతాను అంటే అర్థం ఏంటంటే విరోధి. సాతాను యొక్క పేర్లు ఒక వారం నేర్చుకున్నారు. రెండో వారం ఏమి నేర్చుకున్నారంటే క్రితం వారం వాడి యొక్క మొదటి పేరు గురించి. ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు
జనకుడు. ఆదాము అవ్వల్ని అబద్ధం ద్వారానే పతనం చేశాడు. ఈరోజు వాడుకున్న రెండో పేరు ఏంటంటే ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడు. మరి ఆదాము అవ్వల్ని చంపేశాడా? చంపలేదు కదండి. ఏ రోజైతే పండు తెంచి తిన్నారో ఆ రోజే ఆత్మీయంగా చచ్చిపోయారండి. ఆది నుండి వాడు నరహంతకుడు. మనం ఆది దంపతుల గురించి మాత్రమే నేర్చుకుంటూ వస్తున్నాం. 1-2 అధ్యాయాలు, 3-4 అధ్యాయాల్లోకి వెళ్ళేటప్పటికి కొడుకులు కూడా వస్తారు. కొడుకులు ఎవరు? కయీను, హేబేలు. కయీను, హేబేలు. వీళ్ళిద్దరిలో హేబేలుని కయీను ఏం చేశాడంటే చంపేశాడు. కారణం ఎవరు? అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడు. చంపడమే వాడి పని. ఇక్కడ చంపేస్తే ఓకే, టార్గెట్ ఏంటంటే నరకానికి తీసుకుని పోవాలి. కానీ ఆదాము అవ్వలు మరలా దేవుని వైపు తిరిగి వాడున్న నరకానికి వెళ్లకుండా పరదేశకు వెళ్ళి క్షేమంగా నెమ్మది పొందుతూ ఉన్నారు. మనం కూడా వాడి దెబ్బ తగిలినప్పటికీ తట్టుకుని పరదేశకి లేదా పరలోకానికి చేరుకోవాలి. అపవాది గురించి ఏం నేర్చుకున్నా 5 పాయింట్లు నేను వాట్సాప్లో పెడతాను, మీరు రాసుకుందరు కదా. అపవాది రెండో పేరేంటి? ఆది నుండి వాడు నరహంతకుడు. ఆదాము అవ్వల్నే ఆత్మీయంగా చంపేసిన నరహంతకుడు. అతను ఆదాము అవ్వలకు పుట్టిన కయీను హేబేల్లో హేబేలుని కయీను చంపేటట్టు చేసిన నరహంతకుడు ఎవరంటే ఆదాము. మనం సృష్టి పతనం గురించి నేర్చుకుంటున్నాం. ఏ విధంగా పతనం అయింది, పతనం అవడానికి కారకుడు ఎవరు, వాడికున్న పేర్లు ఏంటి, ఆ పేర్లకున్న లక్షణాలు ఏంటి, వాడు ఏమేం చేస్తాడనేది ముందు మీకు నేర్పిస్తున్నాం. ఇది బ్యాచ్ 1 వాళ్ళ లెసన్. నేను చెప్పకముందే నేను నుంచోగానే పిల్లలంటున్నారు ఫస్ట్ బ్యాచ్గా సెకండ్ బ్యాచ్గా అని అడిగేస్తున్నారు. ఓకేనా? అరే మీకు ఈరోజు కొంతమంది చిన్న పిల్లలు నేర్చుకొచ్చేస్తున్నారు. ఓకేనా? కాకపోతే వాళ్ళు పాఠం మొత్తం చెప్పలేరు. నన్ను ప్రశ్నలు అడగమన్నారు, వాళ్ళు సమాధానం చెప్తారు. ఎలాగైతే ఏమైంది? ఓకేనా? ఓకే, ఫస్ట్ మన టీచర్ గారు ఎవరు? సాత్విక. తల్లి నువ్వేమి నేర్చుకొచ్చుకున్నావు? ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. మీడియా అడిగి రాలేదా? ఓకే. తల్లి నువ్వేమి నేర్చుకున్నావు? రెండో లెసన్కే వచ్చేదా? సాత్విక చెప్పిద్ది, అందరూ వినండి. ఓకే. నా పేరు చాలా సాత్విక. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని కృష్ణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా పరం తండ్రి. ఆమేన్. అపవాదికి ఉన్న మొదటి పేరు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు. ఏదేని వనంలో ఆదాము హవ్వలు అబద్ధం చెప్పే పాపంను తట్లు చేశాడు అపవాది. ఏ అబద్ధం చెప్పని వాడు యేసుక్రీస్తు. ఏ అబద్ధం చెప్పేవాడు అపవాది. ఈ నీతి ప్రపంచంలో అబద్ధం చెప్పని వస్తువు అద్దం. అద్దమును చూసి అబద్ధం చెప్పకూడదని నేర్చుకుందాం. అబద్ధం చెప్పేవాడు అపవాది సంబంధి. జాగ్రత్త. క్లాస్ కట్టండి. ఆగి తల్లి, ఆగి. ఓకే, ఏ లేకనా ఇక్కడ గిఫ్ట్ ఇద్దిగండి. మనం అందరం అబద్ధాలు చెప్పకూడదు. లేదు, వద్దులే, నేర్చుకోలేదండి. లేకుండా త్వరగా రావాలి, టైం అయిపోతుంది. పెన్సిల్ కూడా అటువైపుకి రావే. నువ్వు పడవలే. ఓకే తల్లి, గో. శ్రావ్య నేర్చుకోలేదా? నేర్చుకోలేదా? ఓకే. అరే గిరి, మీ ఇద్దరండి, బుడ్డ పిల్లలు ఇద్దరండి. సాత్విక్ దా, మర్చిపోయా. నా పేరు సాత్విక్. నేను 3వ తరగతి చదువుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాను.
గ్రహించుకునే మనసుని ఇవ్వండి తండ్రి. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అపవాదికి ఉన్న మొదటి పేరు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఏదైనా మనం ఆదాము అవ్వలను అబద్ధం చెప్పి పాపంలో పడేటట్టు చేశాడు అపవాది. ఏ అబద్ధం చెప్పని వాడు యేసుక్రీస్తు, అబద్ధమే చెప్పేవాడు అపవాది. ఈనాటి ప్రపంచంలో అబద్ధం చెప్పని వస్తువు అద్దం. అద్దము చూచి అబద్ధం చెప్పకూడదని నేర్చుకుందాం. అబద్ధాలు చెప్పేవాడు అపవాది సంబంధి, జాగ్రత్త. మీ తమ్ముడు త్వరగా దీపు కూడా అక్కడ రా అడుగు. నేను అడుగుతాను, చెట్టు ముందా విత్తు ముందా? చెట్టు. కోడి ముందా గుడ్డు ముందా? కోడి. గుడ్. వెళ్ళి వచ్చేదా వచ్చాయి తల్లి వెళ్ళు. అన్నీ అడుగుతా, ఉండరా ఉండి వెళ్ళకో, నువ్వు పట్టుకోరా. ఆవు ముందా దూడ ముందా? ఆవు. దేవుడు ముందా మనిషి ముందా? గట్టిగా చెప్పు. వెరీ గుడ్. వచ్చే దావచ్చే నువ్వు వెళ్ళరా. పాలు ముందా పెరుగు ముందా? వెరీ గుడ్. ఆన్ చేసావు. పాలు ముందా పెరుగు ముందా? పెరుగు. ఫస్ట్ చెప్పిందే రైట్, మనకు ఓకే రైట్. దేవుడు ముందా మనిషి ముందా? దేవుడు. పురుషుడు ముందా స్త్రీ ముందా? పురుషుడు. వెరీ గుడ్. వచ్చాయి. మీ ఇద్దరు గిఫ్ట్లు ఇస్తే వచ్చాయి. నీకు ఇచ్చానా? గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి. చెట్టు ముందా విత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? నువ్వేదో నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు చెప్పు. చెప్పు. దూడ ముందా? అవును, వెరీ గుడ్. దేవుడు ముందు. దేవుడు చేసేది పురుషుడే. స్త్రీ తర్వాత. అంతేనా? వెరీ గుడ్ రా తల్లి. తీసుకు ఫ్రెండ్స్ దగ్గర తీసుకు. అయిపోతారు. వచ్చేయండి, చెప్పేవాళ్ళందరూ అలా వచ్చేసేయండి, ఆ సైడ్కి వచ్చేసేయండి. అటు ఇటు కాదు అటు రావాలి, అటు రండి. పర్లేదు ఉన్నాయి, వెళ్ళు. లేట్ అయిపోతుంది రా. రామ్మా వెళ్ళిరా. నా పేరు వల్లి దీపిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషిని పోలి మనుషులు 7 ఉంటారా. మనం దేవుడు చేసిన అద్భుతం. మనందరి 7 ముద్దలు వేరు వేరు. మనందరివి మొహాలు వేరు వేరు. మనందరి గొంతులు వేరు వేరు. మనందరి భాషలు వేరు వేరు. మనందరి నడక వేరు వేరు. మనిషిని పోలి మనుషులు 7 ఉండరు. మనం 7 అద్భుతాలు ఉండము. మనమే ఒక అద్భుతం. స్కేల్ పెన్సిల్ క్లాస్ పెట్టిన తల్లి. ఇటు వచ్చాయి. నా
6th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోయిన మనుషులు ఉంటారా. మనం దేవుడు చేసిన అద్భుత నిర్మాణం. మనందరి వేరు ముద్రలు వేరు వేరు, మనందరి మొహాలు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి గొంతు వేరు వేరు, మనందరి నడక వేరు వేరు. మనుషులు పోయిన మనుషులు 7 ఉన్నారు. ఈ ప్రపంచంలో 7 వింతలు ఉంటావు, మనిషే వింత. ఇది అందరూ తెలుసుకోవాలి. నా పేరు హారిక. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను పాఠం చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోయి మనుషులు 7 ఉంటారా. మనందరి 7 ముద్దలు వేరే, మనందరి గొంతుకులు వేరే, మనందరివి నడకలు వేరే, మనందరివి వాసనలు వేరే, మనందరివి నడిస్తే వాకింగ్ స్టైల్ వేరే, మనందరివి మొహాలు వేరు, మనందరివి కటింగ్ వేరు, హెయిర్ స్టైల్ వేరు, మనందరివి మనమే అద్భుతం ఈ భూమిలో. ఇది అందరూ తెలుసుకో. నా పేరు గీత. నిమితానం చెప్పబోయే పాఠం మరి మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారా. ఉండరు. మనందరి వేలు ముద్దలు వేరు వేరు, మనందరి స్టైల్ నడక వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి వేలు ముద్దలు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి మాటలు వేరు వేరు, నడకలు వేరు వేరు, వాకింగ్ స్టైల్ వేరు వేరు. 7 వింతలు లేవు, మనమే ఒక వింత. ఇది అందరూ తెలుసుకోవాలి. మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉండరు, మనమే ఒక వింత. నా పేరు పీటర్ సార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోలిన మనుషులు ఉంటారా. మన చేతి ముద్రలు వేరు వేరు, మన ముఖము వేరు వేరు, మన వాసనలు వేరు వేరు, మన వాకింగ్ స్టైల్ వేరు వేరు, మన హెయిర్ స్టైల్ వేరు వేరు. మనిషిని పోలిన మనుషులు 7 ఉండరు, మనమే ఒక వింత. ఇది అందరూ తెలుసుకోవాలి. నా పేరు ఉమామణికంఠ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పాఠం పేరు మనిషిని పోలిన మనుషులు ఉంటారా. మానవ దేహం దేవుడు నిర్మించిన అద్భుతమైన నిర్మాణము. మనందరి చేతి ముద్రలు వేరు వేరు, మనందరి ముఖాముఖాలు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి గొంతులు వేరు వేరు, మనందరి వాకింగ్ స్టైల్ వేరు వేరు. మనిషిని పోలిన మనుషులు 7 ఉండరు. ఈ ప్రపంచంలో 7 వింతలు లేవు, మనమే వింత. ఇది అందరూ తెలుసుకో. నా పేరు గిరిధర్. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారా. మన వేలు ముద్రలు వేరు, మన మొహాలు వేరు వేరు, మన గొంతులు వేరు వేరు, మన హెయిర్ స్టైల్ వేరు వేరు, మన వాకింగ్ స్టైల్ వేరు వేరు, మన వాసనలు వేరు వేరు. మనిషిని పోలిన మనుషులు 7 ఉండరు, మనిషే వింత. ఇదందరూ తెలుసుకోవాలి. నా పేరు మణికంఠ రాజు. నేను
చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారా? ఉండరు. మనము దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణాలు. మనందరి వేలు ముద్రలు వేరు వేరు, మనందరి మొహాలు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి గొంతులు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు. ప్రపంచంలో 7 వింతలు లేవు. మనమే ఒక వింత. ఇది అందరూ తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఏం నేర్చుకున్నావు? ఓకే. నా పేరు చరణ్. నేను 4th క్లాస్ చదువుతున్నా. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోనిచ్చి మనుషులు ఉంటారా? మన 7 ముద్దలు వేరు, మన వాసనలు వేరు వేరు, మన మొహాలు వేరు వేరు, మన స్టైల్ వేరు వేరు, హెయిర్ స్టైల్ వేరు వేరు. మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు. మనుషులు పోలిచ్చి మనుషులు 7 ఉండరు. వెరీ గుడ్. ఉండరు. అరే క్లాస్ కొట్టలేదు వీడికి. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారా? మన 7 ముద్దలు వేరు వేరు, మన ముఖాలు వేరు వేరు, మన హెయిర్ స్టైల్ వేరు వేరు, మన వాకింగ్ స్టైల్ వేరు వేరు. మనుషులు పోలిన మనుషులు 7 ఉండరు. వెరీ గుడ్. వచ్చేదా అందరూ తెలుసుకోవాలి. మొత్తం అన్ని చెప్తాను. ఇది కూడా సరిగ్గా నాకు. రైట్. నా పేరు గంగా రాజశ్రీ. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషిని పోలిన మనుషులు ఉంటారా? మనందరం దేవుడు చేసిన నిర్మాణం, అద్భుత నిర్మాణం. మనందరి వేలు ముద్రలు వేరు వేరు, మనందరి ముఖాలు వేరు వేరు, మనందరి వాసనలు వేరు వేరు, మనందరి గొంతులు వేరు వేరు. మనిషిని పోలిన మనుషులు 7 ఉండరు. ప్రపంచంలో ఏ వింత లేదు, మనమే వింత. ఇది అందరూ తెలుసుకోవాలి. అయిపోయారు. ఇంకెవరన్నా ఉన్నారా? రమ్మని. మరి నువ్వే క్వశ్చన్ కూడా నువ్వే అడగాలి. నువ్వు అడగాలి తప్పదు. అపవాదికున్న మొదటి పేరు. అపవాదికున్న పేరు ఏమిటి? ఏ అబద్ధం చెప్పు. ఏ అబద్ధం చెప్పనేవాడు ఎవరు? అబద్ధాలే చెప్పేవాడు. అబద్ధం చెప్పని వస్తువు. అర్థాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? చెప్పు. అబద్ధాలు చెప్పేవాడు ఎవరు సంబంధి? చివరిలో మాట చెప్పు.
పిల్లలు మీ అందరికీ మరి 7:30 నుంచి ఆయన పని చేస్తున్నాడు. ఇక్కడ కుర్చీలు వేయడం అని, అది వేయడం అని, వేయడం అని ఆయనకి ఇవ్వకపోతే ఎలాగా? పిల్లలు, ఆంటీ గారు మీ అందరికీ సగ్గుబియ్యం కాసుకొచ్చింది. కృష్ణాని అట్టుపళ్ళు తీసుకొచ్చాడు. అందరూ తినేసి ఉండేవాళ్ళు 12 వరకు ఉండొచ్చు. లేదు సార్ ఇంటికి వెళ్ళిపోతాం అనేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చే ఆదివారం అందరికీ బాక్స్ తీసుకొస్తాను. ఈ వారం అందరికీ స్కేల్ పెన్సిల్. రాని వాళ్ళు ఇంకెవరు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఏ గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీకు రాలేదా? నీకు ఇచ్చాకమ్మా స్కేల్ ఇవ్వలేదా? దా మరి అదే అవన్నీ దాలావణ్య. నీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా? స్కేలు, క్రేయన్స్, స్కెచ్ పెన్ ఏది కావాలి? తీసుకో, ఇది కూడా తీసుకో. ఏది క్రేయన్స్ ఇవ్వలేదు నీకు? దాని స్కెచ్ ఇవ్వాలి నీకు. ఇదిగో స్కెచ్ నీకు. నీకు క్రేయన్స్ ఇవ్వలేదు మీ ఇద్దరికి అసలు. మీరు చెప్పలేదు మరి. చెరి సగం తీసుకోండి, మీ అక్క సగం, నువ్వు సగం తీసుకో. వర్ష నీకు బల్బల్ ప్యాకెట్. అలాగే మా బొమ్మలు తీసుకో. పట్టుకెళ్ళి డాడీకి పట్టుకెళ్ళిపో. రోజుకు మొక్క ఇవ్వండి స్కూల్కి వెళ్ళినప్పుడు. తింటా కాదు. సరే తల్లి ఇది కూడా నీకు బల్బల్ ప్యాకెట్ దా. తినకూడదు, బ్యాగ్లో పెట్టుకుని. సరే అండి, పిల్లలతో పాఠాలు చెప్పించడం పెద్దవాళ్ళు అలాగేం చెప్పేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు చెప్పడం మనం క్వశ్చన్ లాగా చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు కృష్ణ పెద్ద పిల్లవాడికి మొత్తం నేర్పించాడు, చిన్నపిల్లవాడికి మనోడు క్వశ్చన్లు అడిగి చెప్పాడు. అలాగలాగా నేర్పించాడు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈరోజు ఏ వర్షం లేకుండా మంచి వాతావరణాన్ని ఇచ్చి నీ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టు సహాయం చేస్తున్నాను. మీకు కృతజ్ఞతలు తండ్రి. నీ పిల్లలు విన్నారు తండ్రి. విన్న ప్రకారం వారిలో ఆ వాక్యం ఫలింపజేసి భవిష్యత్తులో నీకు మంచి బిడ్డలుగా ఉపయోగపడే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా పిల్ల చెప్పలేదమ్మా, ఫస్ట్ పాఠం చెప్పలా, రెండో పాఠం కూడా చెప్పలా. మీ పిల్ల ఒక్కడే చెప్పలే, అందరూ చెప్పారు.